నా ఇరుಕಲ ಕುರ್ರು ಬಂಧುಲ అందరికీ ప్రభు నామంలో వందనాలు. ನಾನು ಮಲೊಂದು ఇంకో వీడియో కోరు మరి నింగ్లద్దర కలస్ కోసము నా చాలా సంతోషంగా ఇక్కిరే. మరి ప్రతి వీడియో కోరు కూడా నిజంగా దేవుడు హృదయంలో పంచింగటము ನಿಂಗೆ ಅದೇ ಕೇಕಾರ ನಿಂಗೆ ಅದೇ ಪ್ರತಿಯೊಂದು గ్రహించారండి నన్ను చాలా సంతోషపుగారే. మరి ఇది ఈ గాస్పల్ ఉండదు మరి దేవుడు చిత్తం కాబట్టి ఈ ప్రతియೊಂದು దేవుడు వాక్యము అసలు దేవుడు నమ్మున ఆయన సృష్టించిరి అద్ది ప్రకృతినైనా సృష్టించిరి అద్ది నీకు సొన్నింటి వారారే. సో మరి ఇది ప్రతిಯೊಂದು ನಮ್ಮ కుర్రు ప్రజలకు అందరికి తెలుసు ఈ సత్యం ఎంత తెలిసిండు నిజంగా అంట కోరిక ఎంతదండికే ప్రతియೊಂದು ఆత్మ కాపాడబడి మరి నమ్ముర దేవుడు తయారు చేయందిరి కాబట్టి మరి ఆ నరున్న ఆ స్త్రీని ఎలా తయారు చేయండి అది ప్రతియೊಂದು కూడా నా బైబిల్ కొరకు కాటికి జాలికే. ఈ మానవుడు దేవుడు సృష్టించింది కానీ ఏదో జంతువుల నుండి వందదల్లా. సో కొద్దిమంది దేవుడి వాతన దేవుడు పనిన పాడు చేయడం కోసము ఎందరో మంది మరి నిజంగా వేరే రకంగా సొన్యంటిక్కాకం కానీ నిజంగా పాతటానికే నమ్మరు బైబిల్ కోరు ప్రతియೊಂದು దేవుడు హృదయాన్న దేవుడు చిత్తాన నమ్ము తెలిసిండు నిజంగా నమ్మరు దేవుడికి ఏదైనా తూరైంది అది కూడా మళ్ళీ తిరిగి దేవుడి దాటికి నమ్మరు వారొచ్చు. సో మరి నేసు ఇంతకుముందు నా వీడియో కొన్నాను సొన్నేందంటే నరుణ ఎలా సృజించి దేవుడు మట్టితో సృజించి తనకు జీవాయువు ఊదిరిండు. ಜೀವಾಯುವು ಉಂಡಿಕೆಂದದು ತನ್ನ ಆತ್ಮ ಅನ್ನದು ತನ್ನ ಆತ್ಮನ ನಂಬರು ಆತ್ಮಕೋರು ಎಚ್ಚಿಟ್ಟಿರ್ತಾನ ఎచ్చిట్టు మరి దేవుడు ఉట్టినే ఉసుటిరా మున్సోన మరి పాతటానికే మళ్ళీ అదే ఆది కాండము 2వ అధ్యాయం కోరు నీకు ನಾನು వచనాలు కాటికే మరి బైబిల్ నుండి ఒకసారి సద్వాష్ నంబరు ನಾನು చదివికే నింగే మరి ఒకసారి పారుంగో బైబిల్ ఇందటానికే నింగిల్దాటే. సో మరి ముఖ్యంగా 2వ అధ్యాయం 8వ వచనం కోరు దేవుడు ఎంచున్నారు 7వ వచనం కోరమో దేవుడు నరుణ తయారు చేయంత జీవాత్మ పోవచ్చు మరి 8వ వచనం కోరు ఎంత చేయండి దేవుడు అన్న ఉసుట్రా మున్సోన ಇಲ್ಲ తన కోసము యుద్ధను ప్రేమించి తన కోసం ఏదోను వనంన తయారు చేయండి ఎంత వాక్యం పాపాషి 2వ అధ్యాయము 8వ వచనం కోరు ఎంత సొన్నారు దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవపు వృక్షము మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షములను నేల నుండి మొలిపించెను. చూడండి పారంగోయిటే మరి దేవుడు మరి మనుషును తయారు చేసిన తర్వాత ఈ మట్టి నుండి తన జీవాయు పోతూ మరి దేవుడు మనుషున ఉసుడಲ್ಲ ఎందుకంటే పారంగో నంబరు పెచ్చ మక్కల నంబరు పెచ్చ తర్వాత సపోజ్ అది కుంటి కోడు గుడ్డి కోడు ఏదైనా కూడా నంబర్ ఎద్దనల్లా ప్రేమగా పాక్కో మరి నల్ల ఇందా 10 గుంట పరస ఆల్మోస్ట్ పరస కూడా నంబరు మక్కలండి అసలు ఎద్దనో జాగ్రత్తగా చిన్నప్పటి నుండి అసలు కన్యాల మొగరు వరకు కన్యాలం తర్వాత కూడా నంబరు అసలు జాగ్రత్త పాతంటిక్కో ప్రతొండు విషయం కోరు మరి అలాగే మరి నంబరైన పాకారంటికే దేవుడు అయినా పాకాకు నమ్మలసను ఏదో తయారు చేసి ఉసుట్ట దేవుడు అల్లా దేవుడు తన సన్నిధి కోరు తన రెక్కల కింద హెచ్చింగట్టు కోసము దేవుడు ఎంత చేయందిరి దేవుడు నమ్మురా తన సన్నిధి కోరు హెచ్చించుకోండు ఏదో వనం కోరు ఆ మానవున హెచ్చటి ఆ మానవుని హెచ్చిట్టు ఎంత సొన్నారు దేవుడు ఈ తోట కోరిందత నీ ప్రతియೊಂದು తిను మరి ఆ తోట మధ్యన మంచి చెడ్డ ఫలము జీవ వృక్షం ఉండు చెట్లు కూడా హెచ్చిట్టు ఎంత సొన్నారు ఇంటికి దేవుడు నీ నిరంభ్యంతరకు అద్దె తిను కానీ మంచి చెడ్డ ఫలం ఉండు తింగుమాని నేను అనుసొంటి దేవుడుకు మరి దేవుడు నమ్మరు ఎన్న కాపాడని పాతడానికి ఎగ్జాంపుల్ బైబిల్ కొన్న ఉన్నాను చదువునే కోడి తన పిల్లలను రెక్కలకి నెల దాపెట్టింగాకో ఎందుకు ఆ రెక్కల కింద ఆ కోడి పిల్లలు రెక్కలెత్తారే ఇలా ఉంటుందంటానికే గద్దంది ఎత్తిండోకు అవునల్లే మరి ఆ గద్ద ఎత్తిండోకుండా జాగ్రత్తగా గద్దను కాపాడుతూ తన మక్కలు కాపాడి తన రెక్కల కింద దాపిండట్టుగా దేవుడు నమ్మురు కోసము ఏది ఎత్త మానవున తాకొద్దు నా మక్కల కింద ఆగొద్దుడు ఆ మానవున అత్త పేరే ఆదాముండి ఎచ్చటి పేరు తన సన్నిధి కోరు ఆ ఏదోని తోట కోరు ఎచ్చటి మరి ఎచ్చటి తన కోసం అదే ఎచ్చటి ఇంకా ఆదాము ఆ మానవుడు ఎంత పని చేయరు అవసరమే ಇಲ್ಲ ఎందుకంటే ఆ దేవుడు చేంద పనిన ఎంజాయ్ చేయదంగిడదు తన వాడింగిడదు తన సంతోషం ఇక్కడ దేవుడితోటి కలిసి కానీ తను ఎంత ఇష్టం ఎంత పని చేయదుండు దేవుడు చిత్తం ఎందుకంటే దేవుడు నమ్ముడు సృష్టించిన తర్వాత దేవుడు నమ్ముడు కోసం పని చేయడు నమ్ముడు దేవుడి కోసం పని చేయండి అంట దేవుడికి నమ్ముడు ఎంతో చేయండి నమ్ముడు ఎంతో కుర్తటానికే ఆ ఏదో చేయండి దేవుడు నమ్మురు ఆస్వాదించాక దీవించాక ఉండటానికే దేవుడల్లా దేవుడు లాంటి దేవుడు ఆ దేవుడు లాంటి దేవుడు ఏంటంటే నీకు ముందు నా సున్నజాలకే ఎందుకంటే నంబరు నిర్మించింది అదే నంబరు తయారు చేయండి అదే దేవుడు అక్కడ కూడా ఇంత అగర అంటే నీకు ఇంత ముసనే నాను
ఇప్పుడు ఇందాకటికి దేవుడు నమ్ముడు తయారు చేయనప్పుడు ఆ దేవుడు రెక్కల కింద ఆ దేవుడు సన్నిధికో నమ్ముడు ఇందటానికే దేవుడు హృదయంతో నమ్ముడు కలిసిగట్టింది ప్రశాంతంగా హ్యాపీగా ఎక్కువ మరి ఆ సమయం కోరి పారుంగో ఇప్పుడు నమ్మురు ఊడు కట్టిన తర్వాత ఊడుకోరు ನಮ್ಮ ಮಕ್ಕಳಿಗೆ ఊడు నల్ల అగ్గడదండు అసలు కావాల్సిన ఫెసిలిటీస్ అదేనా కొడుకో అనగే దేవుడు కూడా ఆ మానవుడికు ప్రతొండు కొడుతురి కానీ మరి ఆ సమయం కోరి తనకు వస్త్రాలు ఇచ్చిరా బట్టలు ఇక్కిరిమా ಇಲ್ಲ అప్పుడు ఇలాంటి లైట్లు ఇక్కిరిమా ಇಲ್ಲ ಎಂದಿಲ್ಲ ಎಂದಿలోనూ కూడా తను ఎందుకు తన ధైర్యంగా పేకారి అటెందుకే మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు హృదయము తన హృదయము ఒండుగా ఇక్కిరి తన ఒండుగా ఎక్కిరి కాబట్టి దేవుడు చల్లపూట సమయం కోరందు కూడా తనతో ఆచరిక తనను కాపాడి అంట తనకు గైడ్ చేయందుకంట అన్ని రకాలుగా దేవుడు పాతగారి ఎందుకంటే మానవుని తయారు చేసేది ఏది దేవుడే కాబట్టి దేవుడు రెస్పాన్సిబిలిటీ అంది అది ఆ మానవుడు కావాల్సింది అద్దీ సిద్ధపాటి అద్దీ ఎచ్చటది దేవుడు బాధ్యత అవునాలే ఇప్పుడు నంబరు పిల్లల నంబరు కన్న తర్వాత ఆ మక్కల నంబరు పాకుంకొని మక్కల నంబరు పాకమా ಒಂದು ಸ್ಟೇಜ್ ವರೆಗೂ ನಂಬುತ್ತಾ ಅಸಲ ಮೇಲೆ ఆధార్ బొగ్గమాటో ಒಂದು స్టేజ్ అయిన తర్వాత అమ్మ మక్కల మీద ఆధార బొగ్గవచ్చు కానీ దేవుడు మాత్రం మానవుడి మీద ఎత్తు మీద ఆధార బొగురా మానవుడి మీద నాకు ఇంత షేడ్దు నాకు అన్న తారదు ఇన్న తందుకి నేను ఆస్వాదించుకుని సొన్నడు దేవుడు అల్లా దేవుడికి ప్రతిరూపంగా ఇంకో దేవుడికి అతనే నమ్మరు సాతాను ఇంకో అతనే నమ్మరు దయ్యం ఇంకో భూతం ఇంకో చీకటి ఇంకో అది కేకాకు కానీ దేవుడు నమ్మరు కేకరా దేవుడికి నమ్మరు సమస్తము తారతకు తను సిద్ధంగా ఎక్కిరి ఇప్పుడు తన కోసం ఏదోని మనము తయారు చేయందు దాని తింగరికి ఫలాలు కానీ తన సృష్టించిన జంతువులు కానీ పక్షులు కానీ చేపలు కానీ అది తన ఆధీనం కోరు కుడుతురు దేవుడు దేవుడు ఆధీనం కోరు ఎందిಲ್ಲ ఇంకా ఆధీనం కోరు కుడుతుట్టు తనన గైడ్ చేస్తున్నారు తనకిష్టమంద పేర్లు ఇచ్చుతున్నారు తన ఏ కాకిన కాకి ఆ జంతువులు అద్దీని కూడా పేర్లు ఇట్టదు ఆ అధికారము దేవుడు కొడుతురి ఆదాంకు సో మరి సమస్తం ఎందుకు కొడితేరి దేవుడు ఎంత పేర్లు ఎచ్చడల్లా బైబిల్ కూడా చదివినటానికే ప్రతి జంతువుకు ప్రతి పక్షికి చిన్న చిన్న దాంట్కెళ్ళి కూడా ఆదాం పేర్లు ఇచ్చాడు దేవుడు అధికారం కొడుతురి ఆదాంకు ఆ మానవుడు ఏదైతే ఆ ఏదో అనుకోరింది అసలు అద్దీ పరిపాలించారో అద్దీ చేయారో ఆ సమయం కోరు ప్రతొండు ఆదాం వాతకేకారం ప్రతొండు వాటికే వారారి పౌండ్ పోవారు తనకు సింహం అన్నా పులి ఇందా పామన్నా ఏది బీతిల్లా ఎందుకంటే తాను ఏటికిరి దేవుడు సన్నిధి కోరిక్కిరి దేవుడు చేయంద ప్లేస్ కోరిక్కిరి సో కాబట్టి తనకెందుకంత భయం కాక ప్రతొండు దేవుడు చేయంద జంతువుల కన్నా ముఖ్యమైనది తన స్వరూపంలో తయారు చేయంద ఆదాము అటిక్కిరి కాబట్టి ప్రతొండు కూడా జంతువు కూడా అర్థమయ్యేంటికే ఓహో ఇది దేవుడు చేయంద మనసో దేవుడు చేయంద అది కాబట్టి ఇది నా వాతానికి కేకుదండు ప్రతి ఒండు తనకు లోబడి ఎక్కిరి మాటే ప్రతొండు పక్షి జంతువులు ప్రతొండు కానీ ఉన్నాళ్ళు దేవుడు ఎంత చేందిరి నిజంగా మరి అద్దీ నల్లెక్కిరి నల్ల తింగారి ఉంగారి చాలా రోజులు నల్ల పేకారి ఒసరల్లో ఉన్న నల్ల పేకారి అద్దీ చేరి కానీ తినకు జంతువులు ఎక్కిరము వాసేసిర్ర మనసో ఏదిల్లా తినకు సాటైన సహాయం చేయడిది ఏదిల్లా అంటూ ఆలోచన అందరి దేవుడు ఆలోచన నెంచేందిరి మనుషున ముందుగా సృష్టించరు కాబట్టి ఇప్పుడు ఈ మనుషు నుండి ఇంకోటి మనుషున తయారు చేయడిందికే మళ్ళా పురుషుని చేయక దేవుడు చేయజాలరా ఎందుకంటే పురుషుడు ఇక్కొద్దాటే పురుషుడికి సహాయం ఏది అగ్గడదిండికే స్త్రీ అగ్గడదిండికే ఎన్న చేయదు దేవుడికి అసాధ్యమైందని అనికిరా సమస్తము సాధ్యమే దేవుడికి ఇప్పుడు దేవుడు ఎలా చేయడండికే తన జ్ఞానంతో అమితమైన జ్ఞానంతో ఎన్నో పనులు ఇచ్చాక దేవుడు సో మనుషులు సొనిగాక జంతువులు ఉన్నది అల్లా ఇప్పుడు ఈ దేవుడు ఈ ఆదాంకు సాటైన సహాయం చేయడండి ఆలోచన అంద తర్వాత మరి తనకు అపోజిట్గా ఏదో స్త్రీ అగ్గడదు మళ్ళీ స్త్రీనైనా తయారు చేయరండి అది కూడా బైబిల్ కూడా నా చదివినప్పుడు ఆశ్చర్యపోయినాను నిజంగా మళ్ళీ స్త్రీనైనా తయారు చేయందిరి ఏ రకంగా తయారు చేయందిరి మళ్ళీ స్త్రీని తయారు చేసిన తర్వాత ఎంత చేయందిరి ఎన్న ఇక్కడ తింటూ సొనిరండి అది బైబిల్ కూడా చదివిన తర్వాత నా జీవితంలో నన్ను పరిశీలించండి సో మరి నిజంగా మరి ఈ వీడియో కోరు దేవుడు ఎన్న పాకారి ఆ మున్సోన దేవుడి కోసం ఎంత అద్దె తయారు చేయందిరి తర్వాత స్త్రీ కూడా తన ఆలోచన చేయంది మరి ఎలా చేయదండి అది మరి ఆ స్త్రీ కోసము మరి ఆ స్త్రీನ ఆ పురుషుನ ఎన ఇక్కిడిదిండు సొన్నది మరి ఇంకో వీడియో కూడా ನಾನು ఎక్స్ప్లెయిన్ చేయాలికే సో మరి నిజంగా ఇంకో ఆలోచించేందుకు మరి దేవుడు నమ్ముడు సృష్టించిన దేవుడు నమ్మురున తన సన్నిధి కోరేందుకే అన్ని రకాలుగా పాకాక ఇల్లే ఏ సమస్య అందా ఏ బాధ అందా కూడా నమ్మకు సహాయం చేయక ఇల్లే మరి నమ్మురు దేవుడి కన్నా ఎక్కువ మనుషుల మీద ఆధారపోగారు మనుషుల మీద ఆధారపు ఉండటానికి ఎద్దరి కాలం సహాయం శాఖమవే
అందుకే ನಾನು ನಿಮಗೆ ನಂಬರು ಪ್ರಜలకు ಕುರು ಪ್ರಜలకు ಅದ್ದಿ ನಂಬರು ಮಾತಕೊರು ఎందుకు సొన్నారంటే దేవుడిపై ఆధారపడి నంబరు జీవించాడు. ఇద్దన ఈ వీడియోకు సొన్నవాసన్ గారే నమస్కారం.